వెల్కమ్ టు హెచ్ఈటి టెక్నాలజీస్. ఈరోజు మన వర్క్షాప్లో ఉన్న ప్యానల్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. మెయిన్ పిసిసి ప్యానల్. ఈరోజు ఈ బోర్డు గురించి మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి బస్ కప్లర్ అనమాట. ఇది 4 పోల్ ఎంసీసీబీ అయితే వాడటం అయితే జరిగింది. ఒకసారి లోపల చూసుకున్నట్లయితే ఈ లోపల చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 4 పోల్ ఎంసీసీబీ 250 amps 250 amps ఎంసీసీబీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బస్ కప్లర్ అయితే వాడటం అయితే మనం జరిగింది. దీనికి బస్ బార్ మనం 30x10 బస్ బార్ అయితే వాడటం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా. కింద మీరు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీసీబీ ఫ్రెండ్స్, 6 amps ఎంసీసీబీ. ఇది వచ్చేసి కనెక్టర్స్. దీని పక్కన వచ్చేసి యాక్సిలేటర్ కాంటాక్ట్. ఇది వచ్చేసి 2NO 2NC దీంట్లో ఉంటాయి, మనం వాడుకోవడం అయితే జరిగింది. సో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక సెక్షన్కి వెళ్ళిద్ది ఈ బస్ బార్. ఈ బస్ బార్ వచ్చేసి ఒక సెక్షన్కి వెళ్ళిద్ది. సో ఈ సెక్షన్ వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ 250 amps పోల్ చేంజ్ అనేది కనబడుతుంది కదా. ఒక సెక్షన్ అయితే మనం ఇప్పుడైతే వాడటం అయితే జరిగింది. మీరు లోపల చూసుకున్నట్లయితే మీరు కింద చూసుకున్నట్లయితే ఒకటి ఈబీ, యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డీజే. ఈబీ డీజే అయితే 2 బస్ బార్లు ఉంటాయి చేంజ్ అవర్కి. ప్రతి చేంజ్ అవర్కి అట్లే ఉంటుంది. పైన మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కామన్ ఫ్రెండ్స్, పైన కామన్ ఉంది. ఇది వచ్చేసి RYB. సో మనం ఇవి పైన మీరు చూసుకున్నట్లయితే ఇవి సిటీ కాయిల్స్. ఈ సిటీ కాయిల్ వచ్చేసి 250/5 amps ఇవి సిటీ కాయిల్స్. 3 సిటీ కాయిల్స్ అయితే మనం ప్రతి స్విచ్కి కానీ ప్రతి చేంజర్ కానీ ఎక్కడ బస్ బార్ వేసినా మనం ఇవైతే వాడటం అయితే జరిగింది. ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఫేస్ బ్యారెల్స్ అనమాట. ఈ ఫేస్ బ్యారెల్స్ మనం ఎందుకు వాడతామంటే, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫేస్ టు ఫేస్ గ్యాప్ ఉన్న ఈ ఏమన్నా టచ్ అవుతాయని వాటితో టచ్ అవ్వకుండా ఉండటం కోసమని మనం ఈ ఫేస్ బ్యారెల్స్ అయితే ఇక్కడ వాడటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హ్యాండిల్ ఫ్రెండ్స్, స్విచ్ హ్యాండిల్. మీరు ఇక్కడ డయాగ్రామ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇక్కడైతే క్లారిటీగా ఉంటుంది. 1 on 1 అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈబీ అనమాట. పైన వచ్చేసి on 2 అని ఉంది కదా, ఇది వచ్చేసి డీజీ అనమాట. మీరు క్లారిటీగా ఇక్కడ డయాగ్రామ్ అనేది చూడవచ్చు. సో అది ఈ పైన ఉన్న కనెక్షన్కి అయితే ఈ బస్ బార్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్విచ్లు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. స్విచ్లు చూసుకున్నట్లయితే పైన వచ్చేసి మనం 200 amps 3 పోల్ ఎంసీసీబీ అయితే వాడటం జరిగింది. దీని లోపల చూసుకున్నట్లయితే 200 amps ఎంసీసీబీ కదా ఫ్రెండ్స్. ఇది ఎల్మేజర్ కంపెనీ వచ్చేసి ఎల్మేజర్. మనం బస్ బార్ దీనికి 30x10 అయితే వాడటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనం దీనికి స్విచ్ ఆన్ అవుతుందా, ఆన్ అయిందా, ఆన్ అవ్వలేదని మనకు తెలుసుకోవడానికి దీని ఒక ఇండికేషన్ ల్యాంప్ అయితే చూస్తున్నారు. ఇది ఇండికేషన్ ల్యాంప్ ఫ్రెండ్స్. ఇది స్విచ్ ఆన్ అవుతుందా, ఆఫ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మనం ఇండికేషన్ ల్యాంప్ అయితే వాడటం అయితే జరిగింది. మనం ఆన్ చేసినప్పుడు లైట్ అనేది వెలిగిద్ది అనమాట. దానికోసం మనం అయితే ఇండికేషన్ ల్యాంప్ అయితే వాడటం జరిగింది. పైన 200 amps కదా, దీని కింద వచ్చేసి పాటికి ఇది వచ్చి 125 amps 3 పోల్. ఇది కూడా సేమ్. దీని లోపల చూసుకున్నట్లయితే ఒకసారి యాంప్స్ అయితే స్విచ్ 3 పోల్. ఇది మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ అల్యూమినియం బస్ బార్ అయితే వాడటం అయితే జరిగింది. 25x10 అనమాట. ఇవి వచ్చేసి అవుట్ గోయింగ్ లింక్లు అనమాట. ఇవి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 30 ఇన్సులేటర్లు అనమాట. సైజ్ 30 ఇన్సులేటర్లు. మన దగ్గర 40 ఉంటాయి, 50 ఉంటాయి, 100 కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి 30 ఇన్సులేటర్ అనమాట. 30 ఇన్సులేటర్ మనం అయితే ఇక్కడైతే వాడటం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు వైర్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇండికేటర్ వైర్ అనమాట. ఒక ఫేస్కి న్యూట్రల్గా అయితే ఇస్తాము. నాకు చెప్పినట్లు ఇండికేషన్ ల్యాంప్ స్విచ్ ఆన్ అయినప్పుడు వెలుగుద్దా లేదా అన్నది మీకు తెలియడానికి ఇది ఈ లైట్ అనేది తర్వాత మీకు టెస్టింగ్ పెట్టినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ లైట్ అనేది మీకు వెలుగుతుంది. అప్పుడు మీకు టెస్టింగ్లో ఒకసారి పెట్టినప్పుడు చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కింద కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ 125, ఇక్కడ 100. మొత్తం ఈ సెక్షన్ వచ్చేసి 4 స్విచ్లు అయితే వాడటం జరిగింది. మీరు చూడొచ్చు ఒకసారి చూసుకునే లెక్కైతే. ఈ మనం 100 వచ్చేసి 100 స్విచ్కి వచ్చేసి మనం 25x10 బస్ బార్ అయితే వాడటం జరిగింది. ఇది వచ్చేసి యాంప్స్ తక్కువ తీసుకుంటుంది కాబట్టి
మనం దీనికి బస్ బార్ అనేది యాంప్స్ తక్కువలో వేసాము. ఇది వచ్చేసి 100 యాంప్స్. ఇది సేమ్ ఎల్మేజర్ కంపెనీ. ఇంకా మనం కింద చూసుకున్నట్టయితే ఎంసీపీలు ఇది వచ్చేసి 63 యాంప్స్ 3 పోల్ ఎంసీపీ. ఇది కూడా 63 యాంప్స్ 3 పోల్ ఎంసీపీ. ఇది కూడా 63 యాంప్స్ 3 పోల్ ఎంసీపీ. ఈ లోపల వైరింగ్ చూసుకున్నట్లయితే మనం దీంట్లో RYB వైర్స్ అయితే వాడడం అయితే జరిగింది. ఈ వైర్ వచ్చేసి 6 స్క్వేర్ వైర్ అనమాట. ఈ 63 యాంప్స్కి మనం 6 స్క్వేర్ వైర్ అయితే వాడతాము. 40 యాంప్స్కి అయితే 4 స్క్వేర్ వైర్ అయితే వాడతాము. అదే 32 యాంప్స్కి 4 స్క్వేర్ వైర్ వాడతాము. ఇంకా అలా తగ్గిన వాటికి మనం ఇంకా తక్కువ స్క్వేర్ వైర్ అయితే వాడతాము. 63 యాంప్స్ కాబట్టి 6 స్క్వేర్ వైర్ అయితే వాడడం జరిగింది. ఈ కింద చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్పేర్ అనమాట. ఎక్స్ట్రా ఇంకా వాడు ఇక్కడ ఇంకేమైనా ఎంసీబీలు కావాలి, సైట్లో ఇంకా వర్క్ ఇంకా పెరిగిద్ది, ఇంకా మాకు వైర్ కావాలన్నప్పుడు ఇక్కడ వాడు ఎంసీబీలు పెట్టుకొని ఇంకా వైర్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్. దానికోసం ఇది స్పేర్ సెపరేట్గా ఒకటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ సెక్షన్ అంతా వచ్చేసి వాటికి ఇప్పుడు మీరు ఇక్కడ బస్ స్టాప్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక పార్ట్ లెక్క అనమాట. ఈ సెక్షన్ అంతా వచ్చేసి దీనికైతే వాడటం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకో సెక్షన్ చూసుకునేటట్లయితే ఇటువైపు వచ్చిన సెక్షన్ అయితే ఇటువైపు వచ్చిన సెక్షన్ దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి 63 యాంప్స్ 4 పోల్ చేంజ్ అవర్. 4 పోల్ చేంజ్ అవర్ వచ్చేసి పెద్ద అనమాట. చేంజ్ వచ్చేసి 630 యాంప్స్ ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మనం బస్ బార్ ఎంత వాడామంటే 40x10 డబుల్ రన్ అయితే వాడటం జరిగింది. 40x10 డబుల్ రన్ అయితే వాడటం అయితే జరిగింది. దీనికి ఇది వచ్చేసి పైన కామన్ అనమాట. కామన్ కాబట్టి మనం బస్ బార్ RYB న్యూట్రల్ కామ్గా వేసాము. మీరు కింద చూసుకున్నట్లయితే ఒకటి EB ఒకటి DG ఉంటుంది ఫ్రెండ్స్. EBకి వచ్చేసి సేమ్ అంతే మనం 40x10 బస్ బార్ అయితే వాడటం జరిగింది. సేమ్ వెనకాల వచ్చేసి 30x10 అయితే బస్ బార్ వాడటం అయితే జరిగింది. మనం దీనికి కూడా సేమ్ పైన మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ బస్ బార్ లింక్ సైడ్ పక్క సైడ్కి అయితే వెళ్ళినాయి కదా, ఆ సైడ్ వచ్చేసి మీకు బస్ బార్ అనమాట. బస్ బార్ లోపల బస్ బార్ ఉంటుంది. ఆల్రెడీ బస్ బార్లు అయితే ఉంటుంది లోపల. అంటే దీని నుంచి కనెక్ట్ అనమాట. లింక్లో వచ్చేసి పక్కన ఉన్న స్విచ్ కనుక అయితే లింక్లో అయితే వస్తుంది అనమాట. చూపించినట్లయితే సేమ్ యాక్సిటీజ్. ఇది కూడా వచ్చేసి 200 యాంప్స్ 3 పోల్ ఎంసీసీబీ. ఇది ఎల్మేజర్ సేమ్ కంపెనీ. దానికి కూడా మనం 30x10 బస్ బార్ అయితే వాడటం అయితే జరిగింది. దాన్ని మీకు చెప్పినట్లయితే ఇవి వచ్చేసి పేజ్ బ్యారల్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇవి మనం ఎందుకు వాడతాము. ఇవి వచ్చేసి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా మనం అయితే ప్రతి స్విచ్కి కంపల్సరీగా ఏవైతే మనం వాడటం అయితే జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్సులేటర్లు ఇందాక చెప్పినట్టు కదా, మనం బస్ బార్ టైట్గా ఉండడానికి, కేబుల్ కలుపుకోవడానికి, మనం వీలుగా ఉండడానికి ఇవి వేసి మనం టైట్గా పెడతాం ఫ్రెండ్స్. కేబుల్ అవి కలుపుకున్నప్పుడు ఇంకా టైట్గా ఉండడానికి. సో ఈ సెక్షన్ అంతా మీరు చూసుకున్నట్లయితే పైన ఇక్కడైతే 200 యాంప్స్ ఎంసీసీబీ జరిగింది. ఇక్కడ 125 ఎంసీసీబీ ఈ పోలు, ఇక్కడ 125 యాంప్స్ ఈ పోలు, ఇక్కడ 100 యాంప్స్, ఈ 100 యాంప్స్. ఇంకా కింద సేమ్ ఇది వచ్చేసి ఎంసీబీలు. ఈ ఎంసీబీ వచ్చేసి 63 యాంప్స్ 3 పోల్ ఎంసీబీ. ఇది వచ్చేసి 40 యాంప్స్ 3 పోల్ ఎంసీబీ. ఇది వచ్చేసి 40 యాంప్స్ 3 పోల్ ఎంసీబీ. ఇలా చెప్పినట్టయితే మీకు ఇక్కడ మనం 6 స్క్వేర్ వైర్ అయితే వాడటం అయితే జరిగింది అన్నిటికీ. ఈ కింద వచ్చేసి స్పేర్ అనమాట. స్పేర్ నాకు చెప్పాను కదా మీకు, ఎక్స్ట్రా ఇంకేమైనా ఎంసీబీలు కావాల్సి వస్తే ఇక్కడ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవడానికి మన స్పేర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సెక్షన్ అంతా వచ్చేసి మనకి ఈ మాన్యువల్ చేంజ్ ఓవర్ మీద అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు 2 చేంజ్ ఓవర్లు కనబడుతున్నాయి కదా. సో ఇదైతే మాన్యువల్కి చేంజ్ ఓవర్ 2 డివైడ్గా మనకి అయితే ఇది ఆన్ అయింది అనమాట. మీరు కింద వీటికి ఇన్కమర్లు చూసుకుంటే మనకి ఇది వచ్చేసి ఈ స్విచ్ వచ్చేసి 630 యాంప్స్ 4 పోల్ ఎంసీబీ AB ఇన్కమర్. ఈ పైన మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. ఈ ఎమర్జెన్సీ స్టాప్ అనేది మనం ఇప్పుడు గబాల్లో ఏమన్నా స్ట్రక్ అయినా, ఏమన్నా బోర్డులు ఏమన్నా, వైర్లు ఏమన్నా కాలినా, ఏమన్నా తేడా వచ్చిన గబాలు మనం ఇది స్విచ్ నొక్కగానే బోర్డు దాని సప్లై మొత్తం ఆగిపోతుంది అనమాట. ఇది వచ్చి ఎమర్జెన్సీ స్టాప్ అనమాట. బోర్డు నొక్కగానే బోర్డు మొత్తం
కరెంట్ అనేది ఆగిపోతుంది, జనరేట్ అవ్వదు. సో ఇది వచ్చేసి ఈబీ ఇన్కమర్ అనమాట. ఈబీ ఇన్కమర్లో బస్ బార్ చూసుకున్నట్లయితే చూసారు కదా, 630 amps ఎంసీసీబీ. ఇది సేమ్ ఎలమేజర్ కంపెనీ. బస్ బార్ వచ్చేసి దీనికి 40x10 డబల్ రన్ అనమాట. ఇది పక్కన వచ్చేసి నోటల్. ఇందాక మీకు చెప్పినా కదా ఫేస్ బేర్ మనం 10 స్విచ్కి పెడతామని. మీరు చూస్తున్నారు కదా 10 స్విచ్లు మనం అయితే కంపల్సరీగా వాడతాము. ఇది వచ్చేసి ఇండికేషన్ వైర్స్ అనమాట, ఎమర్జెన్సీ స్టాప్ వైర్స్. ఇంకా కింద చూసుకున్నట్లయితే మీకు ఇది సిటీ కాయిల్ అనమాట. సిటీ కాయిల్ అది ఇన్కమర్ వైర్లు ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈబీ అనమాట, ఈబీ ఇన్కమర్. ఇదేంటంటే మనకి కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇదైతే మనకి వర్క్ చేయడం అయితే జరిగింది. కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చి ఈబీ ఇన్కమర్ అనమాట. మీరు పక్కన చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి DG1 ఇన్కమర్. ఇది DG1 ఇన్కమర్ అంటే జనరేటర్ 1 అని 250 amps 3 ఎంసీసీబీ. ఇది DG1 ఇన్కమర్. DG1 అంటే ఇది వచ్చేసి మనం జనరేటర్ అయితే వాడటం అనేది జరిగింది. మీకు ఇందాక చెప్పినారు కదా ఇది వచ్చేసి కరెంట్కి వాడుతాం కదా. సో దీన్ని వచ్చేసి మనం జనరేటర్కి అయితే వాడటం జరిగింది. సో దీనికి కూడా మనం ఒక ఎమర్జెన్సీ స్విచ్ స్టాపర్ అయితే పెట్టడం జరిగింది. దీనికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి లోపల ఏం చూస్తే 30x10 బస్ బార్ అయితే వాడడం జరిగింది. 250 amps కాబట్టి మనం 30x10 అయితే వాడడం జరిగింది. సో దీనికి ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ వైర్స్ అనమాట. కింద వచ్చేసి మనకి కేబుల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి నోటల్, ఇది వచ్చి RYB. సో ఇంకా మనకి ఇదైతే DG1 అనమాట. ఇది ఇంకా మనం పక్కన తీసుకుంటే DG2 జనరేటర్ 2. ఇది సేమ్ 250 amps 3 ఎంసీసీబీ. లోపల చూసుకున్నట్లయితే ఒకసారి మీరు లోపల చూసుకున్నట్లయితే సేమ్ స్విచ్ బస్ బార్ 30x10 250 amps సేమ్ టాపర్ వైర్లు. కింద వచ్చేసి కేబుల్స్ వస్తాయి అనమాట. ఇది DG2 అనమాట, జనరేటర్ 2 ఇన్కమర్ ఇది. సో దాని పక్కన చూసుకున్నట్టు ఇదైతే DG3 అనమాట. ఇది వచ్చేసి 160 amps ఫ్రెండ్స్. చూడండి 160 amps 3 ఎంసీసీబీ. ఇది DG3 ఇన్కమర్. ఇది మీకు చూడండి లోపల ఈ ఎల్మేజరే సేమ్ మనం 200 amps స్విచ్ అనమాట లోపల మనం వాడేది. సో ఇది వచ్చేసి స్విచ్ అనమాట ఎంసీసీబీ. పైన మనం దీనికి 30x10 బస్ బార్ అయితే వాడడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి ఎమర్జెన్సీ స్టాప్ వైర్లు అనమాట. సో మనం కింద చూసుకున్నట్లయితే ఇవి చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి బాటమ్ ప్లేట్లు అనమాట. బాటమ్ ప్లేట్లు మనం ఇప్పుడు కింద నుంచి కేబుల్ వస్తాయి కదా, కేబుల్ తీసుకోవడానికి మనం గాలాన్ని కట్ చేసి పైన మనం బాటం కవర్ అనేది పైన బిగించి ఉంచుతాము. సైట్లో వెళ్ళినప్పుడు ఈ బాటం కవర్ తీసి కింద నుంచి కేబుల్ అనేది వచ్చి ఈ కింద వీటికి అయితే కనెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అందుకని మనం ఇదైతే ప్రతి అవుట్ గోయింగ్లోనూ మనం ఒక బాటం కవర్ అయితే తీసి ఉంచుతాము. సో ఇదన్నమాట. ఒకసారి మీరు అయితే కనుక వెళ్ళినట్లయితే వచ్చేసి ఇప్పుడు మీకు 2 చేంజర్లు అయితే కనబడుతుంది కదా. ఒకటి వచ్చేసి 630 amps, ఒకటి వచ్చేసి 250 amps. సో మనకి ఇది 250 amps రన్నింగ్లో ఉంటే 630 amps అనేది రన్నింగ్లో ఉండదన్నమాట. ఒకవేళ 630 amps చేంజర్ రన్నింగ్లో ఉంటే 250 amps అనేది రన్నింగ్లో ఉండదన్నమాట. సో అందుకని మనం చూసుకున్నట్లయితే వచ్చి బస్ బార్ అనమాట, ఫుల్ బస్ బార్. ఇప్పుడైతే మనం చేసుకుని బస్ బార్ అయితే ఎట్లా ఉందో చూసాను కదా లోపల బోర్డ్స్ మొత్తం. సో ఒకసారి మనం ఈ పైన చూసుకున్నట్లయితే వచ్చేసి మీటర్లు అనమాట. మనం మీటర్లు అయితే వాడటం జరిగింది ఎలాంటి. సో ఈ మీటర్లు అనేది లోపల చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీటర్ ఎలాంటి. ఈ మీకు డ్రాయింగ్లో చూసినట్టయితే ఒక RYBను సిటీ గైడ్స్ వైర్లు అనమాట. ఇవి డ్రాయింగ్ నుంచి ఇచ్చింది. పైన మనం ఇండికేటర్స్ అయితే వాడటం జరిగింది. RYB ఇండికేటర్ అనమాట. ఇవి పైన వైర్ వచ్చేసి 1 స్క్వేర్ వైర్. మనం ఇవి చూసుకుంటే పెరిల్స్ అనమాట. ఇవి సైట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి మనం పెరిల్స్ కూడా అయితే వాడతాము ప్రతి దాంట్లో. అంటే ఇక్కడ ఉన్న పెరులకి చివరి వచ్చే వైర్ పెరులు మనం వాడటం లెక్క అయితే ఒక సైట్లో వాళ్ళు కంట్రోల్ కాకుండా ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే చూసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీసీ ఫ్రెండ్స్. 6 సింగిల్ పోల్ ఎంసీబీలు అనమాట. ఆన్ ఆఫ్ చేయడానికి వచ్చేసి RYB ఇండికేటర్స్ అని ఇస్తాము. పక్కన వచ్చేసి కనెక్టర్ మోటార్లకి వచ్చేసి మనం లోపల బస్ బార్కి అనేది కనెక్షన్ ఇస్తాము. RYB బేస్ నోటర్ బస్ బార్కి అయితే కనెక్షన్ ఇస్తాము. సో ఈ కింద మీరు చూసుకున్నట్లయితే డబ్బులు అనమాట.
వైరింగ్ మనం లోపల నీట్గా ఉండడానికి పైన లోపల టచ్ చేసి పైన లోపల వైర్లు పెట్టి మనం పైన వచ్చేస్తాము. వచ్చేసి ఇట్లా నీట్గా డ్రెస్సింగ్ అనేది ప్రతి దాంట్లో చేసుకుంటాము. చూడండి, ప్రతి దాంట్లో నీట్గా ఉంటుంది మన వైరింగ్. సో ఇది వచ్చేసి మీటర్ అనమాట. ఈ లోపల డోర్లకి మనం బీడింగ్ అయితే వాటర్ మీద జరిగింది. ప్రతి బోర్డులోనూ మీకు చూసుకోవచ్చు, ప్రతి డోర్లో మనం బీడింగ్ అయితే వాటర్ మీద జరిగింది. ఎందుకంటే మనకి ఎంత ఉంది కదా, దీనివల్ల ఉన్న డ్యామేజ్ అనేది మనకి బీడింగ్ అయితే రావడం జరిగింది. ప్రతి డోర్కి మనం బీడింగ్ అనేది వాడతాము. సో ఈ మీటర్ అనేది ఎలా వర్క్ అయితే మీకు ఒకసారి టెస్టింగ్ పెట్టినప్పుడు చూపిస్తారు ఫ్రెండ్స్. టెస్టింగ్ అనమాట. ఇది వచ్చి ఇక్కడ మీటర్ పైన చెప్పాను కదా, ఆర్వైజ్ ఇండికేటర్స్. వీటిలో ఏ ఇండికేటర్ అయితే వెళ్ళకపోయినా సరే మనకు ఆ ఫేస్ రావట్లేదు అని చూపించడానికి ఇది వచ్చేది ఆర్వైజ్ ఇండికేటర్ మనకి అర్థమయ్యేది జరిగింది. ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా మనం సేమ్ మీటర్ అయితే వాడడం జరిగింది. అలాంటిది లోపల చూసుకుంటారు కదా, సేమ్ వైరింగ్ కూడా సేమ్ అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇండికేటర్స్ చెప్పాను కదా నాకు. ఇది వచ్చేసి ఎంసీబీలు కనెక్టర్ దట్లో ఇదే బీడింగ్. ఈ వైర్లు వచ్చేసి మనం లోపల ఈ బస్ బార్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సిటీకాయల వైర్లు కూడా ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తాం, మీటర్ నుంచి తీసుకెళ్తాం సిటీకాయల వైర్లు కూడా. ఇది వచ్చేసి హ్యాండిల్స్. సో ఒకసారి మీరు ఫ్రంట్ నుంచి అయితే చూసుకున్నట్టే బోర్డు మొత్తం ఒకసారి మనం వెనకాల వైపు వెళ్ళి చూద్దాం. ఒకసారి బ్యాక్ సైడ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూద్దాం రెండు. సో ఇదైతే బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నట్టు బ్యాక్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి కేబుల్ ఛాంబర్ చెప్పాను కదా అన్నాడు మీకు, వెనకమ్మర్లో వేస్తే వైర్లు వచ్చి కేబుల్ ఛాంబర్ అనమాట. ఇది వచ్చేసి బస్ బార్, ఇది కేబుల్ ఛాంబరే, ఇది కేబుల్ ఛాంబరే, ఇది కేబుల్ ఛాంబరే, ఇది కేబుల్, ఇది బస్ బార్ ఛాంబర్ ఫ్రెండ్స్. ఇది ఈ బస్ బార్ ఛాంబర్ అనేది మనం అయితే అన్ని బోర్డులు అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది డేంజర్ కాబట్టి చేతులు ఏమన్నా పెట్టినా వాళ్ళకి డేంజర్గా ఉంటుందని చెప్పేసి మనం ఇది క్లోజ్ చేయడం జరిగింది. ఈ కేబుల్ ఛాంబర్లు ఫ్రెండ్స్ అంటే వైర్లు వచ్చి వాళ్ళు వెనక అవుట్ గోయింగ్ తీసుకోవడానికి మనం ఇవి వచ్చేసి హ్యాండిల్స్. ప్రతి బోర్డులో మనం హ్యాండిల్స్ అయితే వాడడం జరిగింది. కస్టమర్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా, డోర్ తీసుకోవడానికి ఇబ్బంది పడకుండా మన ప్రతి బోర్డులో ఇలాంటి హ్యాండిల్స్ అయితే వాడడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి నాబులు అనమాట. ఇవి వచ్చేసి నాబులు ఊరిని వాడుకొని తిప్పుకోవడానికి అయితే బాగా ఇచ్చేస్తాం. ఇదైతే మీరు చూస్తున్నారు కదా, ఒకసారి దీని లోపల ఇంటర్ఫేసింగ్ ఎట్లా ఉందో, దీని లోపల మీకు అవుట్ గోయింగ్ లింకులు అనే కేబుల్ వాడు ఎట్లా తీసుకుంటాడో ఒకసారి మీకు అయితే చూపిస్తాను. చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి, చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి మనం అవుట్ గోయింగ్ అనమాట. సైట్లో వాడు యూజ్ చేస్తాడు అనమాట అవుట్ గోయింగ్ లింకులు. ఇది వచ్చేసి కేబుల్ ఛాంబర్ చెప్పి ప్రతి దాంట్లో కేబుల్ ఛాంబర్ న్యూట్రల్ అనమాట. ఇది న్యూట్రల్ వైర్ ఇక్కడ వస్తుంది కాబట్టి మనం న్యూట్రల్ ఇచ్చేయాలి. ఈ ఒక కేబుల్ ఛాంబర్లో వచ్చేసి ఫస్ట్ ఇన్కమింగ్ వస్తుంది అనమాట. ఒక కేబుల్ ఛాంబర్లో మనం ఇన్కమింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చివర వచ్చేసి అవుట్ గోయింగ్లో తీసుకోవడం అయితే జరిగింది. వచ్చేసి ఇంట్లో అనమాట. ఈ అవుట్ గోయింగ్ అయితే మీరు చూసుకున్నట్లయితే మూడు ఫేసులు. ఇది ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ వైర్ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒక్కో స్విచ్కి మీకు ఇందాక ఫ్రంట్ సైడ్ చెప్పినట్టు స్విచ్చెస్కి ఒక్కో స్విచ్ నుంచి ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కటి అయితే వాడటం అయితే జరిగింది. 3 ఫేస్ ఒక న్యూట్రల్ వచ్చింది. ఆ వైర్లు వచ్చేసి మీకు కింద బాటం కవర్ అని చెప్పాను కదా, బాటం కవర్. ఈ బాటం కవర్ నుంచి వస్తాయి. పైన మీకు ఈ బద్ది కనబడుతుందా, ఈ బద్ది వచ్చి ఎర్త బద్ది అనమాట. ఇది బోర్డు మొత్తానికి ఎర్త బద్ది. బయటకు కూడా కనెక్షన్ మనం ఇక్కడ ఇచ్చుకోవడం జరిగింది. మనం ఇక్కడ బయట అయినా ఇవ్వడం వాడుకోవడం అనేది జరిగింది. ఇంకా లోపల మనం హోల్స్ వేసి ఉన్నాం చూడండి, లోపల బస్కి ఇక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. హోల్స్ వేసి మీకు హోల్స్ వేసి ఇచ్చడం జరిగింది కదా. ఇది వచ్చేసి బోర్డు మొత్తం బార్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎత్తబద్ది అనమాట. వచ్చేసి కేబుల్ ఛాంబర్ చెప్పాను కదా, అవుట్ గోయింగ్స్ అయితే ఈ విధంగా అయితే మనం బయటికి తీసుకోవడం అయితే జరిగింది. సో మీ పైన చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి లిఫ్టింగ్ ఫ్రెండ్స్. లిఫ్టింగ్ చేయడానికి మనం వాడతాం ఫ్రెండ్స్. ఒక సైట్లో కానీ మనం కంపెనీ నుంచి బయటికి తీసుకెళ్ళడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హుక్కులు అనేది మనం వాడటం అయితే జరిగింది. ఈ 4 సైడ్స్ ఉంటాయి అనమాట. 4 సైడ్స్ ఉంటాయి లిఫ్ట్ పైన. అయితే చూసాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఒకసారి దీనికి మనం కనెక్టింగ్ పెడదాము. సప్లై ఇచ్చి దీనికి ఎట్లా వస్తుందో కరెంట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకున్నది అయితే కనెక్షన్ టెస్టింగ్ పెడతాము. సో ఇది వచ్చేసి 60 నోట్లు అనమాట. 6 స్క్వేర్ వైర్ అనమాట. ఇది వచ్చేసి R ఫేస్, వచ్చేసి Y ఫేస్, వచ్చేసి బ్లూ,
న్యూట్రల్ అనమాట. లోపల వచ్చేసి కనెక్షన్ ఇద్దాము. మిక్సీలకు అయితే మీకు RPSకి 6K ఇవ్వాలి. వచ్చేసి బ్లూ బీఫేస్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆన్ చేద్దాము. మనం కనెక్షన్ జరిగింది కదా, ఒకసారి అయితే ఆన్ చేద్దాము. ఆన్ చేసి చూద్దాము. ఎంసీబీ అయితే ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పవర్ అనేది పైకి అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మాన్యువల్ కాబట్టి మనమే చేసుకోవాలి. ఆటోమేటిక్ అయితే ఆన్ అయిపోయేది. ఒకసారి చూద్దాం. 1లో వెళ్దాము. కరెంట్ 1లో వెళ్దాము. మీరు చూస్తున్నట్లయితే సప్లై వచ్చింది కదా, RYB దగ్గర చూసే లైట్లు 10 లైట్ అయితే ఉంది కదా. అంటే లోపల 3 ఫేస్ అనేది మనకు రన్నింగ్ అవుతుందని తెలియడానికి వచ్చేసి RYB అందుకని మనకి వాటర్ అయితే చేసింది. ఇవన్నీ ఇప్పుడు పవర్ అనేది అనమాట. లోపల మొత్తం పవర్ అనేది రన్నింగ్ లో ఉంటుంది. ఇప్పుడు అయితే MCB అనమాట. దీని నుంచి మనకు ఇప్పుడు ఫస్ట్ వీటి కనెక్ట్ ఇచ్చిన తర్వాత అది ఆగిపోయాయి కదా, వీటిని కనెక్ట్ ఇచ్చిన తర్వాత వీటి నుంచి మనం బస్బర్కి వెళ్తాం. ఏమన్నా కనుక మన ప్రాబ్లం అయితే ఇక్కడ ట్రిప్ అవ్వడానికి అయితే మనం వాడటం అయితే జరిగింది. మనం ఎప్పుడైతే ఆన్ చేస్తేనే మనకి బయట అనేది ఆన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మీటర్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక ఫేస్ మనకి ఇక్కడ ఎంత వోల్ట్ రన్నింగ్ అవుతుంది అనేది మీకైతే చూపిస్తుంది. ఇది వచ్చేసి R ఫేస్ అనమాట పైన. ఇది వచ్చేసి Y ఫేస్ అనమాట. కింద వచ్చేసి B ఫేస్ అనమాట. ఇది మనకి ఇక్కడ ఎంత వోల్ట్ అయితే రన్నింగ్ అవుతుందో మనకి మీటర్లు అయితే చూపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి VAF ప్లస్ PF మీటర్ అనమాట. ఇది చూడండి ఒకసారి. సో మీరు అది చూసిన తర్వాత ఈ సైడ్ అయితే వస్తే మీకు స్విచ్ అనేది చూపించాను కదా, లైట్ ఇండికేషన్ అనమాట. స్విచ్ లైట్ వెలిగించి చూసారా ఫ్రెండ్స్. స్విచ్ ఆన్ అయింది అనమాట. ఇప్పుడు అవుట్ గోయింగ్ సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది. లైట్ అనేది మీకు ఇండికేటర్ అనేది వెలిగింది కదా. స్విచ్ ఆఫ్ అయితే కనుక స్విచ్ అవుట్ గోయింగ్ అనేది వెళ్ళదు. ఆన్ చేసుకుంటే మాత్రమే అవుట్ గోయింగ్ అనేది మనకి 14 చూసుకున్నట్లయితే చూడండి ఇండికేటర్. సో ఇదన్నమాట. మీకు నైట్ టైం అయితే లైటింగ్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది మీకు డే టైం కాబట్టి లైటింగ్ అనేది మీకు అందులో పోవాల్సిన ఉంటుంది. ఇదన్నమాట. ఇప్పుడు మనం సైడ్ చూసుకున్నట్లయితే కరెంట్ రాలేదు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇది ఆన్లో ఉన్నప్పుడు దీనికి అనేది మనం పవర్ రాదని. సో అందుకని ఇప్పుడు దీన్ని ఆన్ చేసిన కాబట్టి ఏది సప్లై ఇవ్వదు. సో అయితే పవర్ ఇవ్వడం జరిగింది కదా, చూసారు కదా మీటర్లో స్విచ్ లైన్ ఆన్ కదా. ఒకసారి డీజీకి కూడా కనెక్షన్ ఇద్దాము. డీజీకి కూడా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మనం పవర్ ఆన్ చేసి చెక్ చేద్దాము. చూస్తున్నట్టయితే మనం ఈబీ నుంచి దీనికైతే మనం తీసుకోవడం అనేది జరిగింది. సప్లై అనేది ఈబీలో కరెంట్ ఇచ్చాం కదా, ఈబీలో మనం పవర్ ఇచ్చాం కదా, దీని నుంచి మనం డీజీకి అయితే ఒకసారి పవర్ అనేది తీసుకోవడం జరిగింది. ఒకసారి దీన్ని ఆన్ చేద్దాము. అయితే ఈబీకి కనెక్షన్ ఇచ్చాను కదా, మనం ఈబీ నుంచి అయితే డీజీకి కనెక్షన్ తీసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఈ డీజే 2 కదా, ఒకసారి ఈ డీజీ అనేది ఒకసారి ఆన్ చేద్దాం. మీకు ఆన్ చేసుకున్నట్లయితే చూసారు కదా పవర్ అనేది ఉంటుంది వచ్చి మీటర్లో పైన వచ్చేసి ఇండికేటర్లో. సో చూస్తున్నారు కదా ఇండికేటర్స్ అనేది ఆన్ అయితే ఇండికేటర్ అనేది వెలిగింది కంపల్సరీగా. వచ్చేసి RYB ఇండికేటర్ ఇది ఫేస్, ఇది వచ్చేసి RYB ఇండికేటర్.
అనమాట. సో ఇది ఉన్నప్పుడు మనం ఏదైతే ఆన్ చేసాం కదా, ఏదైనా ఈ చేంజ్ అవుతా మనం ఒకటే ఆన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంజీబీ అయితే ఆన్ అయ్యి ఉంది బస్ కప్టర్. ఒకసారి మనం ఇది ఆన్ చేయగానే ఇది ట్రిప్ అనేది అయిపోతుంది అనమాట. చూసారు కదా, రేట్ ట్రిప్ అనేది అయిపోయింది అనమాట, ఆఫ్ అయిపోయింది. సప్లై అనేది ఏదన్నా మనం ఒకటే అనేది ఆన్ చేసుకోవాలన్నమాట ఈ 2 చేంజ్ ఓవర్లు. ఒకవేళ 2 చేంజ్ ఓవర్లు ఆన్ అయితే కనుక ఇదే సప్లై అనేది ఆగిపోద్ది. మనం ఒకటే అనేది సప్లై అయితే ఇవ్వాలి. ఇది ఈరోజు మనం చూస్తున్న సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా బాయ్ ఫ్రెండ్స్.